జూలై 17న చేపట్టబోయే రైల్ రోకోను విజయవంతం చేయాలని కవిత తెలిపారు. అందులో భాగంగా రైల్ రోకో పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. బీసీ బిల్లుపైన చొరవ తీసుకోవాలని నూతన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు లేఖ రాసినట్టుగా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని కవిత ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేలా మల్లికార్జున ఖర్గే బీజేపీపై ఒత్తిడి తేవాలని చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి కనబరుస్తోందని కవిత ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవట్టులున్నారని, ఇకనైనా రేవంత్ రెడ్డి బనకచెర్లపై గట్టిగా కొట్లాడాలని సూచించారు. జూలై 17వ తారీఖు నాడు బీసీ బిల్లు సాధించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి కలిపి రైల్ రోకోకి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా అనేక సంఘాలకు సంబంధించిన నాయకులను, పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కలిసి మద్దతు కోరడం జరిగింది. ఈ సందర్భంలో అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది మాట్లాడుతున్నటువంటి అంశాలను మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి బీసీ బిల్లు ఇప్పుడు ఎక్కడ ఉంది, దానికి కారకులు ఎవరు, అది పాస్ కావాలంటే ఏం చేయాలి అనేటటువంటి అంశాల గురించి ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి